చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే రేకులగూడెంలో ఉన్నాం. చూడండి, ఇప్పుడు పెళ్లి కొడుకు మన తలవాళ్ళ జాగాకైతే వెళ్ళడానికైతే పూజ చేసి అయితే ఇప్పుడు బయలుదేరడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, పెళ్లి కొడుకు అయితే కొబ్బరికాయ కొడతాడు. చూడండి, నైవేద్యం అనేది పెడతాడు. చూడండి, రేకులగూడ గ్రామం వచ్చేసి మండల అయితే తలమడుగు జిల్లా అయితే ఆదిలాబాద్. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ సాంప్రదాయం ఇలా ఉంటుంది. చూడండి, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ ఇద్దరు పెళ్లి కొడుకులు, ఇద్దరు పెళ్లి కూతురు ఉన్నారు. ఎందుకంటే ఇది ఫస్ట్ పెళ్లి కొడుకు వీడియో ఫ్రెండ్స్. చూడండి, పార్ట్ 1 అని వస్తుంది. చూడండి, ఇప్పుడైతే పెళ్లి కొడుకు అయితే మన తలవాలు వేసే జాగాకైతే బయలుదేరడానికైతే రెడీ అవుతుండు. కొబ్బరికాయ కొట్టిండు వాళ్ళ గ్రామస్తులు, పెద్ద మనుషులు వాళ్ళు ఇంకా కొబ్బరికాయ అది ఇది వేస్తున్నారు. చూడండి, అలా అయితే మంచిగా మొక్క వేసిండ్రు. చూడండి, ఇప్పుడు వాళ్ళు అయితే బయలుదేరుతారు. చూడండి, అటు పక్కన అయితే మొక్కుతుండ్రు. అది ఫస్ట్ పెళ్లి కొడుకు మండపం, అంటే 2 ఉంటాయి. 2 చూడండి, ఇప్పుడైతే బయలుదేరారు ఫ్రెండ్స్. చూడండి, మనం తర్వాత అయితే జాగాకైతే బయలుదేరుతున్నాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ పెళ్లి కొడుకు ఈయన, సెకండ్ పెళ్లి కొడుకు అయితే వీడియో అయితే పార్ట్ 2లో వస్తుంది. చూడండి, ఫస్ట్ పెళ్లి కొడుకు మన తలవాలు వేసే జాగాకి అయితే తీసుకొని వెళ్తున్నారు. చూడండి, డోళ్ళతో మంచిగా, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మంచిగా రెడీ అయి ఉన్నారు, కానీ డ్యాన్స్ అయితే ఎవరు చేయటం లేదు. చూడండి, అబ్బాయి అక్కడ మన దగ్గర ఎట్లా జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది పెళ్లి కొడుకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పెళ్లి కొడుకుని తీసుకొని వస్తారు తలవాలు వేసే జాగాకైతే డోళ్ళతో గ్యాండ్లతో. చూడండి, ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి అయితే ఇప్పుడు వీళ్ళైతే పిల్ల తరపున వీళ్ళైతే పిల్లనైతే తీసుకొని వస్తున్నారు. చూడండి, ఇది పిల్ల తరపున వాళ్ళది, పిల్ల అక్కడ మధ్యలో ఉన్నది. అమ్మాయిలు మంచిగా రెడీ అయి ఉన్నారు, కానీ డ్యాన్స్ అయితే ఎవరైతే చేయటం అనేది లేదు ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళంతా బాగా అంటే బాగా రెడీ అయ్యారు, కానీ డ్యాన్స్ అయితే ఎవరు చేస్తలేరు. మనకే డ్యాన్స్ ఉన్నట్టు వీళ్ళకి అయితే డ్యాన్స్ అయితే లేదు. పెళ్లి కొడుకు ఇటు సైడ్ ఉన్నాడు, వెయిట్ చేసుకుంటా ఇప్పుడు పెళ్లి కూతురుని అయితే తీసుకొని వస్తారు. చూడండి, పెళ్లి కొడుకు ఇప్పుడు ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ ముంగట అయితే వీళ్ళని అయితే తీసుకొచ్చిండ్రు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ తలవాళ్ళు అనేది వేస్తారు. ఇప్పుడు మన ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క సాంప్రదాయమైన పద్ధతి ఉంటుంది, మన కొలమ్స్ వాళ్ళకు సంబంధించింది. చూడండి, ఇక్కడ పిల్ల బంధువులు ఉంటారు కదా, వాళ్ళనైతే కాళ్ళు అయితే కడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది నీళ్ళు ఉన్నాయి, వాళ్ళ పిల్ల వాళ్ళ రిలేషన్ వాళ్ళకైతే మన వాళ్ళైతే వెతుకుతుంటారు. చూడండి, వీళ్ళైతే పిల్లకు సంబంధించిన వాళ్ళు. చూడండి, ఇది ఇట్లా జరుగుతుంది. ఇటు పక్క ఉన్న వాళ్ళు అబ్బాయి వాళ్ళు. చూడండి, ఫోటోగ్రాఫర్ వీళ్ళైతే. చూడండి, ఇప్పుడు పెళ్లి వాళ్ళ రిలేషన్ వాళ్ళకైతే ఇలా కాళ్ళు అయితే కడిగిస్తున్నాం. చూడండి, ఇలా అయితే మొక్కుతారు.
చూడండి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 ఎందుకంటే ఇద్దరు పెళ్లి కొడుకులు ఉన్నారు కాబట్టి ఇది పార్ట్ 1లో అంటే మొదటి పెళ్లి కొడుకు వాళ్ళ వీడియో ఇది చూడండి. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో రిలేషన్ వాళ్ళకైతే ఇలాగా కాళ్ళు అయితే కడిగిపిస్తారు. పిల్ల వాళ్ళ అంటే పెద్దనాన్న చిన్నాన్నలు ఉన్నారు కదా, పెద్దమ్మలు చిన్నమ్మలు, వాళ్ళనైతే కాళ్ళు అయితే కడిగిస్తున్నారు. చూడండి, చూడండి ఫ్రెండ్స్. అంటే మన దగ్గర ఇంకా ఇలాగే జరుగుతుంది, కానీ ఎందుకంటే మన దగ్గర సిస్టమ్ వేరే ఉంటుంది కాబట్టి. చూడండి, ఇక్కడ ఒక మన కులం సాంప్రదాయం కాబట్టి, ఎందుకంటే కొన్ని చోట్లలో చేంజ్ ఉంటుంది కాబట్టి. చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క విలేజ్లో ఆ ఏరియాలో అయితే ఇలా జరుగుతుంది. మన ఏరియాలో డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అది తలవాలు వేసే బియ్యం అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు తలవాలు వేయడానికైతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు పిల్ల రిలేషన్ వాళ్ళని అయితే కాళ్ళు అయితే కడిగిస్తారు. వాళ్ళని దగ్గరకని చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, వాళ్ళని ఇంకా పిల్లగాని ఇంకా కాళ్ళు అయితే కడుగుతారు. చూడండి, వీళ్ళు ఎందుకంటే చుట్టుపక్కల బాగా ఉన్నారు కాబట్టి మనకు కాళ్ళు కడిగిచ్చేది అనేది కనబడడం లేదు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఉన్నారు, అతనికి ఫోటోలు తీయడానికి ఛాన్స్ లేదు కాబట్టి. చూడండి, ఇప్పుడు పెళ్లి కొడుకుని కాళ్ళు అయితే కడిగిస్తారు. చూడండి ఫ్రెండ్స్, మన కులం సంప్రదాయంలో అయితే ఇలాగా జరుపుతారు ఫ్రెండ్స్. చూడండి, ఫోటోగ్రాఫర్ అంటే కాళ్ళు కడగడం అయితే ఫోటో తీయడానికి ట్రై చేస్తుంది కానీ. చూడండి, ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఎందుకంటే ఫోటోలు తీయాలి కాబట్టి, ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ ట్రై చేస్తాడు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పరదలు అయితే మారుస్తుండ్రు. పిల్లకి అయితే మారుస్తారు పరదలు అయితే. చూడండి, మన డోళ్ళు వాయించే వాళ్ళు అయితే వాయిస్తూనే ఉన్నారు. చూడండి, ఇప్పుడు మన వాళ్ళు అయితే బియ్యం అయితే పనిచేస్తారు. చూడండి, అదిగో ఇలా అయితే చేస్తారు మన కులం సాంప్రదాయంలో. చూడండి, బియ్యం అయితే పని చేసిండు, ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు అయితే తీస్తున్నారు. చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క విలేజ్లలో మా కులం సాంప్రదాయం అనేది ఇలాగైతే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క సాంప్రదాయమైన పద్ధతి నడుస్తుంది కాబట్టి నేను ఎందుకంటే వీడియో రూపంలో అయితే నేనైతే తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క నేను వెళ్ళిన విలేజ్లో అయితే నేను తప్పకుండా వీడియో అనేది మీకైతే తప్పకుండా నేనైతే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఎందుకంటే తప్పకుండా చూడండి, మా కులమి సాంప్రదాయం ఛానల్ అయితే యూట్యూబ్లో మీరైతే సెర్చ్ చేసినట్టయితే మీకు వెంటనే మన ఛానల్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇటుపక్క పెళ్లి కొడుకు ఇటుపక్క పెళ్లి కూతురు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తలపైన అయితే వాళ్ళైతే పట్టుకొని ఉన్నారు. చూడండి, ఇప్పుడు మంగళం అయితే పాడుతారు, ఎందుకంటే 5 సార్లు పాడతారు కాబట్టి ఎవరికైతే ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది వాళ్ళు అనేది పాడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి,
5 సార్లు వేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇది తలవాలు వేసే వీడియో. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు 5 పాడాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికి ఎంత వస్తుందో అంత వాళ్ళు అనేది మంగళం అయితే చెప్తాడు చూడండి. ఇతను సెకండ్, ఫస్ట్ చేసి అక్కడనే చేసిన వాళ్ళకైతే తువలు అయితే వేసుకున్నారు చూడండి. ఇప్పుడైతే ఇంకొక పర్సన్ పాడితే వాళ్ళకి ఇంకా వేయడం అనేది జరుగుతుంది తువల. ఇప్పుడు వీళ్ళైతే తలవాల బియ్యం అయితే వాళ్ళ తల మీద వాళ్ళు పట్టుకొని ఉన్నారు చూడండి. ఎందుకంటే 5 సార్లు వేయాలి కాబట్టి చూడండి. మన కులం సాంప్రదాయంలో అయితే ఇలాగైతే జరుపుతారు చూడండి. ఇప్పుడు మనకు ఎందుకంటే కులం సాంప్రదాయంలో ఈ పద్ధతి ఉంటుంది. ఇక తాడు అతనికైతే మన తువాల అయితే వేసేసిండు చూడండి. ఎందుకంటే అక్కడ సెకండ్ ఆయన మళ్ళీ పాడాలి కాబట్టి ఆయన అయితే చెప్తాడు చూడండి. 4th ఆయన 5 నేను చెప్తాను ఆయన అయితే అంటుండు చూడండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మన కులం సాంప్రదాయంలో అయితే ఇలాగైతే జరుపుతారు. ఎందుకంటే మన సాంప్రదాయం ఇలా ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క సాంప్రదాయం అయితే నడుస్తుంది. ఇప్పుడైతే చూడండి, ప్రతి ఒక్క సాంప్రదాయంలోని మన కులం సంస్కృతి సాంప్రదాయం అనేది మర్చిపోకూడదని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే తప్పకుండా ఈయన వచ్చేసి 4th, ఈయన వచ్చేసి చూడండి. ఇప్పుడైతే 4 అయింది కాబట్టి ప్రతి ఒక్కటి అనేది మన మంగళం అయితే పాడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు 4వ ఆయన పాడుతుండు కాబట్టి ఇప్పుడైతే మన ఫస్ట్ ఎవరైతే పాడిన ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫస్ట్ పాడిన అతను 2 పాడతాడు. ఇప్పుడు ఆయన ఒకటి పాడుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే 5 సార్లు వేయాలి కాబట్టి తలవాలు చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఫస్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఎందుకంటే ఇందులో 2 ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి. అయిపోయినాయి 5 మొత్తానికి 5 వేసేసండి. 5 మంగళాలు పాడిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి పిల్లకైతే ఇప్పుడైతే మన హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టడం అనేది జరుగుతుంది చూడండి. ఇప్పుడు హనుమాన్ టెంపుల్లో ఉన్నారు వాళ్ళు వచ్చేసిన కొబ్బరికాయ కొట్టడానికి చూడండి. వాళ్ళని ఎందుకంటే అక్కడ సుగ కలపాలి కాబట్టి చూడండి. ఇది ఫస్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడండి. ఈ అక్కడ గ్రామంలోనే ఇలా జరుపుతారు. అంటే ఆ ఏరియా మట్టుకు ఇలా జరుపుతారు చూడండి. మన దగ్గర ఇంకా ఇలా జరుపుతారు కానీ మనం ఎందుకంటే మనం బ్లాంకెట్లు అవి కప్పుతాం కాబట్టి మనదంతా క్లియర్గా రాదు. మనం ఎందుకంటే భాషణలు అవి కడతాం. ఇవి ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ సైడ్ వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ఇలాగైతే వాళ్ళైతే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడైతే అగరబత్తులు ముట్టించండి ఇంకొకైతే చూడండి. ఇప్పుడైతే అక్కడ పెట్టేస్తాను చూడండి. ఆయన వచ్చేసి వాళ్ళ గ్రామానికి పెద్ద మనిషి కాబట్టి ఎందుకంటే అతను చదివేటప్పుడు ఇలా పెళ్లి కొట్టు అయితే నీకైతే వేయడం అనేది జరిగింది. ఆమె ఇంకా అగరబత్తులు మొక్కి అయితే పెట్టడం అయితే జరుగుతుంది చూడండి. తప్పకుండా ఫస్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పిల్ల వచ్చేసి బరంపురం కులం కూడా చూడండి. పిల్లగాండ్లు అయితే రేపులో కూడా మండలం అయితే తలమడుగు వాళ్ళకి ఇద్దరికి మండలం ఒకటే
అని వీళ్ళ గ్రామం వేరు వేరు ఉంటుంది కాబట్టి అంత దగ్గర వాళ్ళే. ఎందుకంటే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది పిల్ల గ్రామం వచ్చేసి బరాపురం అని ఉంటుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే తప్పకుండా మాకు మరిన్ని వీడియో చేయడానికైతే మీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరైతే లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మాకైతే మరిన్ని వీడియోస్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. నేనైతే డిస్ప్లే దాంట్లో అయితే మా నంబర్ అయితే ఇచ్చేస్తాను. ఎవరైనా కానీ మీరైతే కాంటాక్ట్ చేయవచ్చు. ఎందుకంటే మీ యొక్క సాంప్రదాయాన్ని నేనైతే పరిచయం చేయడానికి మన కులం సాంప్రదాయం ఛానల్ అయితే నేనైతే ఓపెన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మన కులం సాంప్రదాయ పద్ధతిలో అయితే ఇలా అయితే జరుగుతుంది. చూడండి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క సంస్కృతి సాంప్రదాయం, ఎందుకంటే కొన్ని కొత్తవి ఉంటాయి కాబట్టి అవి చూడడానికైతే మేమైతే ప్రతి ఒక్క వీడియో అనేది మేమైతే మా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. చూడండి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ గ్రామానికి అయితే వెళ్ళినామో ఆ గ్రామానికి అయితే తప్పకుండా నేనైతే వీడియో అనేది తీయడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఒకవేళ ఫోన్ చేసి పిలిచినా కానీ నేనైతే తప్పకుండా అయితే మీ గ్రామానికి రావడానికైతే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రామానికి సంబంధించిన అయితే సాంప్రదాయం అయితే ఇలా ఉంటుంది. మన కులంస్ వాళ్ళు ఎవరు అనుకున్నట్టు చూడండి చున్నీలు అయితే వాళ్ళైతే కట్టండి. చూడండి వాళ్ళ సంప్రదాయం ప్రకారం అయితే వాళ్ళైతే ఇలా అయితే దేవుని అయితే మొక్కుకుంటూ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు వెనుకకే వెళ్తారు. ఎందుకంటే చూడండి వాళ్ళు వెనుక నుంచి దిగి వాళ్ళైతే మండపం అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.